క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 45వ అధ్యాయాన్ని ఈ దిన మనం ధ్యానిస్తున్నాం. కోరహు కుమారులు రచించినటువంటి దైవ ధ్యానము. అయితే రాజైన సొలొమోను రచించినటువంటి పరమగీతాలని పోలినటువంటి ప్రేమ గీతం. ఏ గుడ్ థీమ్ కన్సర్నింగ్ ద కింగ్, ఏ మైటీ వన్. రాజుకు సంబంధించినటువంటి ఓ దివ్యమైన సంగతి. 3వ వచనంలో అంటున్నాడు, ఆ రాజును శూరుడా అని పిలుస్తున్నాడు. సత్యము వినయముతో కూడినటువంటి నీతిని స్థాపించుటకు నీ ప్రభావము ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరుము అంటున్నాడు 4వ వచనంలో. ఈ మాటలు చదువుతుండగానే ఖచ్చితంగా ఈ ప్రవచనాలు మెషియాకు సంబంధించినవని మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 18వ అధ్యాయంలో పిలాతు యొద్ద నిలబడి ప్రభు మాట్లాడుతున్నప్పుడు సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి నేను వచ్చాను అన్నాడు. 17వ అధ్యాయంలో తండ్రికి ప్రార్థన చేస్తూ సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము అంటున్నాడు. వాక్యమే సత్యం అని లేఖనం ఉంటుంది. నేనే సత్యమును మార్గమును జీవమని ప్రభు సెలవిస్తున్నాడు. మరి శూరుడా మొలను కత్తి ధరించుమని ఈ మాటకు అర్థం ఏమిటి? హెబ్రీ గ్రంథకర్త 4వ అధ్యాయంలో 12వ వచనంలో వాక్యం గురించి మాట్లాడుతూ రెండించులు గల ఎటువంటి వాడిగల ఖడ్గము కంటే ఆయన వాక్యము పదునైనది అంటాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో భక్తులైన యోహాను చూస్తూ ప్రభువును ఆయన నోటి నుంచి వాడిగల ఖడ్గం ఒకటి బయలుదేరుచు ఉండేను అంటున్నాడు. ఈ అధ్యాయం అంతా ప్రవచనాలతోనే నింపబడింది. మరిన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు 7 నుండి 11 వచనాలు. 7వ వచనం గమనించండి. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే నీ చెలికారులందరికంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. ఈ మాట దావీదుకు సంబంధించిందో లేదా కోరహు కుమారుకు సంబంధించిందో కాదు. అపోస్తలుడైన పౌలు వివరణ ఇస్తున్నాడు. హెబ్రీ గ్రంథం 1వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 7 నుండి 9 వచనాలు చూడండి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. కీర్తనకారునైనటువంటి దావీదు కూడా యేసుక్రీస్తును అభిషేక్తునిగా గుర్తించాడు. దావీదు ఒక ప్రవక్త గనక. పరిశుద్ధాత్మపూర్ణమైనటువంటి దావీదు అంటున్నాడు 2వ అధ్యాయంలోనే, బురాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు అని. ఇక అపోస్తులు కూడా నిర్ధారిస్తున్నారు. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 38వ వచనంలో, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడన్నమాట. ఇదిగో ఆయన రాజు, ఆయన శూరుడు, ఆయన అభిషక్తుడు. అయితే ఇక్కడ 7 నుండి 10 వచనాల్లో ఇమిడి ఉన్న మరొక కోణం ఏంటంటే, అది ప్రియుడు ప్రియురాలకు సంబంధించింది లేదా వరుడు వధువుకు సంబంధించింది. 8వ వచనంలో నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. ఇది క్రీస్తు బలి అర్పణ ద్వారా వెలువడుతున్నటువంటి సువాసన, ప్రధాన యాజకుని యాజకత్వం ద్వారా వస్తున్నటువంటి పరిమళ వాసన. 9వ వచనాన్ని గమనిస్తే, నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు, రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకుని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. అలాగే మీరు 13వ వచనం కూడా చూడండి. అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలం మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. కేవలం భౌతికమైన రాజకుమార్తె అయితే, వధువు అయితే ఆమె శిరస్సు మీద కిరీటం మాత్రమే ఉంటుంది. కానీ ఒక స్త్రీ మీద ఎందుకు మహిమ కనబడుతుంది? అంతఃపురంలో నుండి బయలుదేరుతున్న మహిమ కలిగిన ఈ స్త్రీని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 25వ వచనంలో పౌలు చూపిస్తున్నాడు. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మొడతైనను అటిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యముతోనూ ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకొనుటకు తను తాను అప్పగించుకొనెను. ఇటువంటి సంఘము యొక్క సౌందర్యాన్ని ఆయన కోరుతున్నాడు. 45వ అధ్యాయం కీర్తన 11వ వచనంలో, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఈ రాజు నీ ప్రభువు, ఈయన అందరికీ ప్రభువు. అయితే ఇక్కడ మనం చేయాల్సినటువంటి ఒక హోంవర్క్ మనకు కనబడుతూ ఉంది. 40వ అధ్యాయం 10వ వాక్యంలో, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము.
యవ్వన కాలంలోనే తన జీవితంలో సమస్తాన్ని పోగొట్టుకున్నటువంటి రూతు మొదటి అధ్యాయంలో ఈ విషయాలు మనం చూస్తాం. తను తిరిగి తన అత్తైన నయోమితో పాటు బెత్లెహేంకి వెళ్తున్నప్పుడు, నయోమి యవనస్తురాలు కదా, నీ తల్లి ఇంటికి వెళ్ళి వేరొక వివాహం చేసుకుని నీ భవిష్యత్తుని చూసుకుని సలహా ఇచ్చింది. అయితే రూతు అంటుంది, నన్ను విడిచిపెట్టమని అనవద్దు, యెహోవా జీవంతోడు, నీ దేవుడి నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అంటూ బెత్లెహేంకు నడిచింది. వివాహమైనటువంటి ప్రతి స్త్రీ కూడా వివాహం అయిన తర్వాత తన పుట్టి ఇంటి కంటే ఎక్కువగా తనున్న ఇంటి గురించి ఆలోచించడం ద్వారా సంబంధాలు, కుటుంబాలు సవ్యంగా ఉంటాయని పెద్దలు అంటున్నారు. తన తండ్రి ఇంటిని స్వజనాన్ని మర్చి రూతు బెత్లెహేంకి వెళ్ళినట్టే ఒక రోజున మనం కూడా ఎత్తబడి ప్రభు సన్నిధానానికి చేరుతాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో నిరీక్షణకు సంబంధించి మాట్లాడుతూ, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అంటున్నాడు. యేసు మృతి పొంది తిరిగి లేచాడని ఒకవేళ మీరు నమ్మితే నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడని మీరు నమ్మాలి. ప్రభువు మాటను బట్టి మీతో చెబుతున్నాను, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమైన మనము వారితో పాటుగా ఏకముగా ప్రభువును ఎదుర్కోవటానికి ఆకాశ మండలంకు మేఘముల మీద కొనిపోబడతాం. ఇక మీదట సదాకాలం మనం ప్రభుతో ఉంటాం. కాబట్టి ఇటువంటి మాటల ద్వారా మీరు ఒకరిని ఒకడు ఆదరించుకొనుడి అంటున్నాడు. అయితే ఇక్కడ వర్ణించబడుతున్నటువంటి రాజు కుడిపార్శ్వమున కూర్చున్న రాణి యొక్క అనుభవం గుండా మనం వెళ్ళాలంటే యెషయా ప్రవక్త అంటున్నాడు 61వ అధ్యాయంలో, శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమార్ రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు. ఇటువంటి శ్రేష్టమైన అనుభూతులు కూడా దేవుడు మిమ్మల్ని నడిపించాలని నా ప్రార్థన. కృప మీకు తోడైనగాక. గాడ్ బ్లెస్ యూ.